వెల్కమ్ టు హాల్మార్క్ ప్రాపర్టీస్ అండ్ కన్స్ట్రక్షన్స్ అండి. ఇప్పుడు మీ ముందుకి ఒక ప్రైమ్ లొకేషన్స్ లో ఒక రెండు ఇండిపెండెంట్ హౌసెస్ అండి, పక్క పక్కనే ఉన్నటువంటి ఒక రెండు ఇండిపెండెంట్ హౌసెస్ అండి. తూర్పు ఉత్తరం కార్నర్ లో ఉంటాయండి, నార్త్ ఈస్ట్ కార్నర్ లో ఉంటాయి. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేస్ లో ఉన్నటువంటి రోడ్ అండి, 24 ఫీట్ రోడ్. ఇది 24 అడుగుల రోడ్ అండి. మీకు ఈ రోడ్ వచ్చేసి నార్త్ రోడ్ అండి, 30 ఫీట్ రోడ్ అండి. ఇది 30 అడుగుల రోడ్డు. సో రెండు హౌస్లు పక్క పక్కనే ఉంటాయండి. ఈ మొత్తం కలిపి రెండు హౌసెస్ ఒక్కసారి సింగిల్ గా అమ్ముతారండి, విడివిడిగా అమ్మితే అమ్మరు. ఎవరైనా ఇద్దరు పార్టీలు ఒక్కసారి సింగిల్ సిట్టింగ్ అయితే తీసుకోవచ్చు. ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ సింగిల్ బెడ్రూమ్ అండి, గ్రౌండ్ రెండు సింగిల్ బెడ్రూమ్ పోర్షన్స్, ఇది కూడా ఒక రెండు సింగిల్ బెడ్రూమ్ పోర్షన్స్ అండి పక్కన. సో ఈ రెండు హౌస్లు కూడా సేల్ కు ఉన్నాయి, పక్క పక్కనే ఉంటాయి. టోటల్ ల్యాండ్ వచ్చి 379 గజాలండి, 379 అండి. కొలతలు వచ్చేసి ఈస్ట్ ఫేస్ 64 అండి, లోతు 54 అండి. మీకు లోతు వచ్చేసి 54, తూర్పు వైపు కారిడార్ అండి. సో టోటల్ కాస్ట్ వచ్చేసి ఇక్కడ 3,20,00,000 చెప్తున్నారు, మాట్లాడుకోవచ్చు అండి. టోటల్ కాస్ట్ వచ్చేసి 3,20,00,000 చెప్తున్నారు. ఇది మనకు అవుట్ రేట్ ఉన్నటువంటి ఇండిపెండెంట్ హౌస్ అండి. విడివిడిగా రెండు పార్టీలు కలిపి అయితే తీసుకోవచ్చు అండి. వీళ్ళు సింగిల్ గానే అమ్ముతారండి, ఒకసారి రిజిస్ట్రేషన్ చేస్తారు. విడివిడిగా అయితే అమ్మరు. ఎవరైనా ఇద్దరు పార్టీలు కలిపి తీసుకోవచ్చు, కలిపి రేటు మాట్లాడుకోవచ్చు అండి. ఒకసారి గమనించండి చూసేవాళ్ళు కూడా. 379 గజాలండి. ఒక్కొక్క ప్లాట్ వచ్చేసి 30-54 కొలతలు అండి. సారీ 32-54 కొలతలు. ఒక్కొక్క హౌస్ వచ్చేసి 32-54 కొలతలు వస్తాయండి ఒక్కొక్క హౌస్. ఈ ఒక్కొక్క హౌస్ గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమేనండి, పైన ఏముండదు. గ్రౌండ్ ఫ్లోర్ రెండు సింగిల్ బెడ్రూమ్ పోర్షన్స్ ఉంటాయి ఒక్కొక్క హౌస్ లో. సో టోటల్ 3,20,00,000 చెప్తున్నారు. లొకేషన్ వచ్చి పటమట లొకేషన్ అండి, ప్రైమ్ లొకేషన్ అండి. పటమట ఎన్టీఆర్ సర్కిల్ కి వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటది. ఇది పడమట ఎన్టీఆర్ సర్కిల్ కి చాలా వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటది. తూర్పు ఉత్తరం కార్నర్ అండి. మీకు ఇది ఈ పక్కనే ఇంకో హౌస్ ఉందండి, రెండు హౌస్లు సేల్కున్నాయి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి. మీ కార్ పార్కింగ్ కూడా అవైలబుల్ అండి, ఇంటర్నల్ లోపల కూడా కార్ పెట్టుకోవచ్చు అండి.